అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాం. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నా. పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంటు, క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. 29 రాష్ట్రాలలో కూడా ఈ క్రిమినల్ లా అనేది ఏదైతే ఉందో ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ మూడు కూడా ముఖ్యము. ఈ మూడు కూడా మూల స్తంభాలు ఉంటాయి. ఈ మూడు కూడా చేంజ్ అయినాయి. 2023 సెంట్రల్ గవర్నమెంటు పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లు యాక్ట్ అనేది 2023లోనే వచ్చింది. 2023లో యాక్ట్ వచ్చినప్పుడు అమలు చేసుకోమట్టుకోము జూలై 1, 2024 నుంచి అమలు అవుతున్నాయి. భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా జూలై 1 నుంచి ఈ మూడు యాక్ట్లు కూడా చేంజ్ అయినప్పుడు ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సన్నిహిత అని, సిఆర్పిసి ప్లేస్లోనేమో భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్టు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు ప్లేస్లోనేమో భారతీయ సాక్ష్య అధినియం అని ఈ 2023. ఈ మూడు యాక్టులు కూడా భారతదేశం 29 రాష్ట్రాలలో కూడా మా 2024 జూలై 1 నుంచి కూడా అమలు అవుతూ ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న మరి పాత కేసులు ఏమవుతాయి సార్ అని కూడా అడుగుతూ ఉంటారు. ఆ పాత కేసులు పాత యాక్ట్ ప్రకారమే నడుస్తాయి. ప్రొసీజర్కి సేమ్ ఉంటుంది. అందుకని అందులో ఛార్జ్షీట్ వేసి ట్రయల్ అయ్యి, ఎందుకంటే కేసులన్నీ డిస్పోజల్ అయినంత వరకు పాత యాక్ట్లు అవుతాయి. ఇవైతే ఉండవో ఈ కొత్తగా యాక్ట్లు వచ్చినాయి. జూలై 1, 2024 నుంచి కూడా ఈ కొత్త కేసులు వస్తున్నాయి కనుక కొత్త కేసుల కింద ఏవైతే ఇంతకుముందు ఐపీసీ కింద నేరం చేసిన వాళ్ళను ఇండియన్ పెనల్ కోడ్ కింద రిజిస్టర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇండియన్ పెనల్ కోడ్ రద్దు అయింది కనుక జూలై 1 నుంచి దాని ప్లేస్లో బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సన్నిహిత అని యాక్ట్ వచ్చింది. ఇందులో ఇంతకుముందు 511 సెక్షన్స్ ఉంటుండే ఐపీసీలో. ఇప్పుడు 511 ప్లేస్లో అన్నీ రివ్యూ చేసి 358 సెక్షన్సే పెట్టారనమాట. 358 సెక్షన్స్లో ఒక్కొక్క సెక్షన్ ఒక నేరానికి సంబంధించింది. అందుకని ఇవన్నీ కూడా జూలై 1, 2024 నుంచి కూడా భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా ఎవరైతే నేరం చేస్తారో ఆ నేరం చేసిన వాళ్ళను బిఎన్ఎస్ యాక్ట్ అని దాని కింద బుక్ చేస్తున్నాం కేసులన్నీ కూడా. ఇప్పుడు ఎందుకంటే 511 సెక్షన్స్ ఉన్నాయన్నీ కూడా ఇప్పుడు రివ్యూ చేసి అన్నీ ఎందుకంటే కొన్ని క్లబ్ చేసి కొన్ని కఠినంగా చేశారు సెక్షన్లన్నీ కూడా. అప్పటిలాగా లేవు అనమాట ఇప్పుడు. ఎందుకంటే బెయిల్ పొందడం కూడా అంత ఈజీ కాదనమాట. భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా ఇవన్నీ చేంజ్ చేసింది కనుక ఇప్పుడు ఎవరైనా నేరం చేయాలంటే కూడా కొంచెం భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే క్రిమినల్స్ను కంట్రోల్ చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చాలా రివ్యూ చేసి, ఎందుకంటే ఈ యాక్ట్లను తెచ్చారన్నమాట. క్రిమినల్ సివిల్ చేంజ్ కాలేదన్నమాట. సివిల్స్ ఏమున్నాయి ఏవైతే నేరాలు నుంచి తప్పించుకొని, ఎందుకంటే చిన్నపిల్లల మీద కానీ మహిళల మీద కానీ, ఎందుకంటే మొత్తం కూడా భారతదేశం మొత్తం కూడా సెక్సువల్ హరాస్మెంట్ ఎక్కువైపోయింది కనుక వాటిని కంట్రోల్ చేయాలంటే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే యాక్ట్లు అనేది ఎందుకంటే పటిష్టంగా ఉండాలి. వాళ్ళ శిక్ష పడేటట్లు కూడా ఉండాలన్నమాట. చాలామంది తప్పించుకొని తిరుగుతున్నారు కనుక క్రిమినల్స్ను ఒకసారి నేరం చేసిన తర్వాత తప్పించుకున్నాక మళ్ళీ సేమ్ ఈజ్ కమిటింగ్ ది సేమ్ అఫెన్స్ అన్నమాట. అందుకని వాళ్ళు అఫెన్స్ చేయకుండా ఉండాలంటే చట్టాలన్నీ కూడా కఠినంగా ఉండాలన్నమాట. పబ్లిక్ కూడా వాళ్ళకు కోఆపరేట్ చేయాలి. ఈ చట్టాలు అనేది ఇంకా పబ్లిక్ లోపల అవేర్నెస్ రాలేదు. ఇంకా చట్టాలు ఇట్లా ఉన్నాయంటగా అని చెప్పేసి. ఎందుకంటే మహిళల మీద, చిన్నపిల్లల మీద భారతదేశం కూడా ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఈ మధ్యకాలంలో కూడా 29 రాష్ట్రాలలో జరుగుతుంది. ఒక రాష్ట్రం అని చెప్పడానికి లేదు. అన్ని రాష్ట్రాలలో కూడా ఈ మహిళల మీద, చిన్నపిల్లల మీద, మైనర్ పిల్లల మీద కూడా సెక్సువల్ హరాస్మెంట్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలా కూడా కేసులు అవుతూ ఉన్నాయి కూడా. ఆ కేసుల నుంచి వాళ్ళు తప్పించుకోవాలంటే కూడా కఠినంగా ఎందుకంటే శిక్షించవలసిందే. అందుకని చెప్పేసి ఇవి ఎప్పటి నుంచో ఐపీసీ, సిఆర్పిసి, ఎందుకంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చట్టాలు ఇవిని రద్దు చేసి, ఎందుకంటే ఐపీసీ ఇంతకుముందు 1860 చట్టం అనమాట. 1860 చట్టము ఎందుకంటే అప్పటి నుంచి కూడా అదే ఫాలో అవుతున్నాము. ఇండియన్ పెనల్ కోడ్ కింద 511 సెక్షన్స్ ఉండే. అవి 511 సెక్షన్స్ ఒక్కొక్క నేరాన్ని బట్టి ఆ సెక్షన్లు మనం అప్లై చేస్తుంటాం. ఇప్పుడు ఆ చట్టము అంతా రద్దయింది కనుక
ఇప్పుడు బిఎన్ఎస్ అని భారతీయ న్యాయ సన్నిహిత కింద కేసులు బుక్ చేస్తున్నాం కనుక ఆ కేసులు బుక్ చేసినప్పుడు దాని గురించి ఏదైతే ఉందో మీరు ఒక సెక్షన్ ఒకటి ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది బుక్ చేస్తారు కనుక వాళ్ళ అందులో కేసులు అఫెన్స్ను బట్టి ఆ సెక్షన్లో అప్లై అవుతాయి అన్నమాట. సిఆర్పిసిలో ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని సెక్షన్స్ పెరిగి 531 అయినాయి. ఆ 531 సెక్షన్స్ కూడా ఒక్కొక్కటి ప్రొసీజరు మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉన్నప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి అని అంటుంటివి, దాన్ని బిఎన్ఎస్ఎస్ అని ఇప్పుడు భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అనేసి యాక్ట్ 2023 యాక్ట్ కింద పెట్టారో ఆ 2023 యాక్ట్ కింద పోలీసు వాళ్ళు కానీ అడ్వకేట్లు కానీ జడ్జెస్ కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కింది కోర్టులు కానీ సెషన్ కోర్టులు కానీ డిస్ట్రిక్ట్ కోర్టులు కానీ ఇవన్నీ కోర్టులు కూడా ఎందుకంటే ప్రొసీజర్ అనేది ఇంపార్టెంట్ కనుక ప్రొసీజర్ ఇంతకుముందు సిఆర్పిసి ప్లేస్లో ఇప్పుడు వచ్చింది కనుక బిఎన్ఎస్ఎస్నే పోలీసులు కూడా ఫాలో కావాల్సి వస్తుంది, అడ్వకేట్లు కూడా ఫాలో కావాల్సి. ఆ ప్రొసీజర్ ప్రకారమే మనము అందరం కూడా ఫాలో కావాల్సింది, జనరల్ పబ్లిక్ కూడా అడ్వకేట్లు కూడా. ఏదైతే హౌ టు గెట్ బెయిల్ అనేది ఎందుకంటే పోలీసు వాళ్ళు రిమాండ్ చేయడం కానీ ఎఫ్ఐఆర్ చేయడం కానీ ఛార్జ్ షీట్ వేయడం కానీ ఇవన్నీ కూడా బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో కావాల్సి వస్తుంది. జడ్జెస్ కూడా హౌ టు డిస్పోజల్ అనేది కూడా బిఎన్ఎస్ఎస్నే ఫాలో కావాల్సి వస్తుంది. అందుకని చాలామంది కూడా తెలియదు, ఇంకా అందుకని చెప్పేసి ఇవన్నీ చట్టాలన్నీ కూడా పబ్లిక్లో అవేర్నెస్ చేయాలంటే కొన్ని సెమినార్స్ కండక్ట్ చేయాలి. సెమినార్ కండక్ట్ చేసినప్పుడు ఆ పబ్లిక్ లోపల పోయేటందుకు ప్రింట్ మీడియా ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఉపయోగించుకొని మొత్తం పబ్లిక్ లోపల అవేర్నెస్ తీసుకొచ్చినట్లయితే బాగుంటుంది. ఆ యాక్ట్లు వచ్చినాయి 2023 కానీ చాలామంది కూడా అప్లై చేసుకోము జూలై 1, 2024 నుంచి ఉన్నాయి కానీ ఇంతవరకు 1 year అయింది, ఇంతవరకు చాలామంది పబ్లిక్ కూడా తెలియదు ఇట్లా క్రిమినల్ లా చేంజ్ అయిందని కూడా. అందుకోనికి ఏదైతే బిఎన్ఎస్ కానీ బిఎన్ఎస్ఎస్ కానీ బిఎస్ఏ కానీ మూడు కూడా ఎందుకంటే ఐపీసీ ప్లేస్లో సిఆర్పిసి ప్లేస్లో ఎందుకంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో వచ్చినాయి కనుక ఇవన్నీ కూడా క్రిమినల్ లా మూల స్తంభాలు అన్నమాట. చాలామంది కూడా నాకు ఫోన్ చేసి రివిజన్ పిటిషన్ అంటే క్రిమినల్ రివిజన్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి. క్రిమినల్ రివిజన్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. అప్పీల్ తర్వాత ఇదే ముఖ్యం అన్నమాట. కాల్ ఫర్ రికార్డ్ అనమాట. కింది కోర్టులు ఏవైతే ఆర్డర్ ఇస్తావో ఆర్డర్ ఇచ్చినప్పుడు హైకోర్టు కానీ సెషన్ కోర్టు కానీ ఏదైతే మున్సిపల్ మేజిస్ట్రేటు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆర్డర్ను వాటిని కాల్ చేయడానికి వేసే పిటిషనే రివిజన్ పిటిషన్ అంటారు అనమాట. ఇది అందుకని రివిజన్ పిటిషన్ అనేది చాలామంది తెలియదు. అందుకని చాలామంది కూడా రివిజన్ అంటే ఏం సార్ అని చెప్పేసి నాకు ఎంతోమంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. ఇంతకుముందు క్రిమినల్ పిటిషన్ లోపల రివిజన్ ఇంతకుముందు 397 ఉంటుండే. 397 ప్లేస్లో ఇప్పుడు 438 అని వచ్చింది. 438 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము క్రిమినల్ రివిజన్ వేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. మనం ఏ మిస్లీనియస్ పిటిషన్ డిస్మిస్ చేసినా ఆ పిటిషన్ను మనము ఎందుకంటే దాని సర్టిఫైడ్ కాపీ తీసుకొని ఏదైతే మున్సిపల్ మేజిస్ట్రేట్ డిస్మిస్ చేస్తేనేమో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ జేఎఫ్సీఎం కానీ వాళ్ళు డిస్మిస్ చేసినప్పుడు ఆ డిస్మిసల్ ఆర్డరు తీసుకొని మనము డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి కానీ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జిలా కానీ మనం పిటిషన్ వేసుకోవడానికి ఈ ప్రొవిజన్ అనమాట. ప్రొవిజన్ ఆఫ్ లా అనేది క్రిమినల్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావాల్సిందే. ప్రొవిజన్ ప్రకారమే మన ప్రొవిజన్ తెలియనప్పుడు ఏ పిటిషన్ ఎట్లా హౌ టు మెయింటైన్ అనేది కూడా ఇంపార్టెంట్. మెయింటైనబిలిటీ అనేది క్రిమినల్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రొవిజన్ ఆఫ్ లా చాలా తెలుసుకోవాలి చాలామంది కూడా తెలియదు అనమాట. 3 years లోపల 3 months లోపల కానీ 6 months లోపల కానీ కన్విక్షన్ అయ్యి డిస్పోజల్ అయినప్పుడు అప్పీల్ ప్రొవిజన్ ఉండదు కనుక రివిజన్ ప్రొవిజనే ఉంటుంది అనమాట. రివిజన్ ప్రొవిజన్ అయినప్పుడు అవి వాళ్ళ మేజిస్ట్రేట్ కానీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ వాళ్ళ శిక్ష వేసి వాళ్ళు వేసినప్పుడు ఆ శిక్షను మనం రివిజన్ పిటిషన్ కింద మనము డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి కానీ సెషన్ కోర్టులో కానీ వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి కూడా కాల్ఫర్ వేసినాక రికార్డ్స్ కింది కోర్టు ఇచ్చిన ఏదైతే మున్సిపల్ మేజిస్ట్రేట్ కానీ జేఎఫ్సీఎం కానీ జ్యుడిషియల్ ఫస్ట్ కోర్టు కానీ ఇచ్చిన దాన్ని మళ్ళీ సేమ్ ఆ రివిజన్ ఎందుకంటే కన్ఫర్మ్ చేసి రివిజన్ డిస్మిస్ చేసినట్లయితే ఆ డిస్మిస్ చేసిన రివిజన్ పిటిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి కానీ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి కానీ దాని యొక్క సర్టిఫైడ్ కాపీలు అన్నీ కూడా తీసుకొని మళ్ళీ మీరు హైకోర్టుకు అప్రోచ్ కావడానికి ప్రొవిజన్ అన్నమాట. ఇది ప్రొవిజన్ హైకోర్టుకు ప్రొవిజన్ కూడా ఇదే 438 బిఎన్ఎస్ఎస్ యాక్టు భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 కింద వేసినటువంటి ఈ యాక్టును ఇంతకుముందు 397 మెయింటైనబుల్ ఉంటుండే.
అందుకని 397 ఇప్పుడు రద్దయింది కనుక అందుకని దాని ప్లేస్లో సిఆర్పిసి కనుక సిఆర్పిసి రద్దయినప్పుడు మనకు బిఎన్ఎస్ఎస్ఏ ప్రొవిజన్ ఇప్పుడు కొత్త యాక్ట్ వచ్చింది కనుక కొత్త యాక్ట్ భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 కింద మళ్ళీ సెషన్ కోర్టు చేసిన డిస్మిసల్ ఆర్డరు అక్కడ ఉన్న సర్టిఫైడ్ కాపీలు మిగతాయి కూడా ఆర్డర్ కాపీ కింది కోర్టు కాపీ అన్నీ తీసుకొని మీరు హైకోర్టులో వేసుకోవడానికి ఈ ప్రొవిజను 438 కింద బిఎన్ఎస్ఎస్సి యాక్ట్ ప్రకారము మీరు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎంతమంది కూడా అడుగుతారు మళ్ళీ ఎందుకంటే సార్ సెషన్ కోర్టు డిస్మిస్ చేసినాక మళ్ళీ హైకోర్టు పోవచ్చు అని చెప్పి హైకోర్టులో కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. హైకోర్టులో కూడా రివిజన్ మెయింటైనబుల్ అవుతుంది. ఆ రివిజన్ ఎందుకంటే ఈ కిందనే కింది కోర్టు ఇచ్చిన సెషన్ కోర్టును మళ్ళీ అక్కడ కూడా సెషన్ కోర్టు అవన్నీ కూడా కాల్ఫర్ చేస్తారు అన్నమాట. కాల్ఫర్ ఎందుకంటే 439 ఏదైతే సెక్షన్ చెప్తుందో బిఎన్ఎస్ఎస్సి యాక్ట్ ప్రకారము ఏదైతే కాల్ఫర్ చేయడానికి అధికారము ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఉన్న పవరు ఎందుకంటే డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి కానీ హైకోర్టు సెషన్ జడ్జి కానీ వీళ్ళందరికీ కూడా పవర్ ఉంటుంది. 439 కింద చెప్తుంది అనమాట. బిఎన్ఎస్ఎస్సి యాక్ట్ ప్రకారము 438 కింద క్రిమినల్ రివిజన్ వేసినప్పుడు 439 ఫాలో అయ్యి వాళ్ళు కూడా కాల్ఫర్ రికార్డ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే సెషన్ కోర్టు కింద ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎవరైనా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కానీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ ఎవరైనా మళ్ళీ ఎంఆర్ఓ కోర్టు కానీ ఫస్ట్ అవన్నీ కొన్ని కోర్టులు ఉంటాయి, సబ్ డివిజనల్ కోర్టు కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి అండరే పనిచేయవలసి వస్తుంది కనుక వాళ్ళ యొక్క సూపర్వైజింగ్ ప్రకారమే వాళ్ళకి వేసినటువంటి ఆర్డర్స్ ఏమన్నా కూడా డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి కానీ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి కానీ పవర్ ఉంటుంది. పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు 439 ఫాలో అయ్యే ఆ రికార్డ్స్ అన్నీ కూడా ఏదైతే బిఎన్ఎస్ఎస్సి యాక్ట్ ప్రకారము ఫాలో అయ్యే అవన్నీ కూడా రికార్డ్స్ అనేది తెప్పించుకుంటారు. తెప్పించుకున్న తర్వాత వాళ్ళు ఎవరైతే అదర్ సైడ్కి నోటీసు సర్వ్ చేయమని చెప్తారో ఆ నోటీస్ సర్వ్ చేసినాక డిస్ట్రిక్ట్ కోర్టులో అయితేనేమో డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జినేమో కింది కోర్టులో ఇచ్చిన మేజిస్ట్రేట్ కోర్టులో ఏవైతే ఉంటాయో ఆ కాపీ అవన్నీ కూడా మిగతా ఒరిజినల్ కాపీ కానీ ఒరిజినల్ ఫైల్ కానీ మొత్తం కూడా కాల్ఫర్ రికార్డ్ చేసుకుంటారు అనమాట. కాల్ఫర్ రికార్డ్ ఈ ప్రొవిజన్ ప్రకారము చేసుకోవడానికి ఈ సెషన్ కోర్టుకున్న అధికారం కూడా 439 ఫాలో అవుతాడు అనమాట. అయినప్పుడు అదర్ సైడ్కు అందులో రెస్పాండెంట్ రివిజన్ పిటిషనర్ ఎవరైతే ఇస్తారో ఆ రివిజన్ పిటిషనరు కోర్టు ఆర్డర్ పై అడ్మిట్ అయినాక కేసు అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు రెస్పాండెంట్ అనేది ఉంటుంది కనుక రెస్పాండెంట్ కింద నోటీసులు ఆర్డర్ అయిన తర్వాత కాల్ఫర్ రికార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక రెస్పాండెంట్ అడ్వకేట్ ఎవరైనా కౌంటర్ వేస్తే కూడా కౌంటర్ వేయచ్చు. ఎందుకంటే పోలీస్ తరఫున ఉంటేనే పోలీసు వాళ్ళు వేస్తారు అనుకో అని చెప్పేసి వాళ్ళు రెస్పాండెంట్ 1, 2 అని ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ రివిజన్ పిటిషనర్ ఎవరైతే ఉంటే రివిజన్ పిటిషనర్ కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు రివిజన్ పిటిషన్లో పోలీసు వాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళు కూడా రివిజన్ వేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సెషన్ కోర్టు ఏదైతే ఆర్డర్ కానీ కింది కోర్టులు కానీ పోలీసులు వేసిన పిటిషన్ కూడా డిస్మిస్ రీకాల్ పిటిషన్ కానీ ఏవైతే రీకాల్ ఆఫ్ విట్నెసెస్ కానీ రీకాల్ ఆఫ్ ఎన్బిడబ్ల్యూ కానీ ఇవన్నీ కూడా రివిజన్ కింద మెయింటైనబుల్ అవుతాయి. అవి కూడా సెషన్ కోర్టులో వేసుకోవచ్చు. సెషన్ కోర్టులో కూడా ఏమైనా కేసులు పెద్ద సెషన్ కేసులలో వాళ్ళు వారెంట్ రికాల్ చేయనప్పుడు దాన్ని డిస్మిస్ చేసినప్పుడు వారెంట్ ఏదైతే ఎన్బిడబ్ల్యూ ఉందో ఎన్బిడబ్ల్యూ కానీ రీకాల్ ఆఫ్ విట్నెసెస్ కానీ ఏదైతే ఉందో ఆ రీకాల్ ఆఫ్ విట్నెసెస్ కానీ మిగతాది కానీ వాళ్ళు డిస్మిస్ చేసినప్పుడు మళ్ళీ హైకోర్టు కూడా మీరు రివిజన్ వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 438 ప్రతి ఒక్కరు కూడా మిస్లేనియస్ పిటిషన్ వేసుకొని మీరు ఎందుకంటే దానివల్ల రిలీఫ్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పి 438 బిఎన్ఎస్ఎస్సి యాక్ట్ ప్రకారము రివిజన్ పిటిషన్ వేసుకోవడానికి ఉన్న ప్రొవిజను 29 రాష్ట్రాల్లో కూడా అందరూ కూడా ఇదే ఫాలో కావాలి. ఏ పిటిషన్ ఉన్నా ఏ మిస్లేనియస్ పిటిషన్ ఉన్నా డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి కానీ హైకోర్టు కానీ వేసుకోవడానికి ప్రొవిజన్ అన్నమాట. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు.